హాయ్ లావణ్య, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. రండి. బాగున్నావు బాబు? బాగున్నానంటే. ఏమిటో ఇలాంటివన్నీ మేము మీకు ఇవ్వాల్సింది పోయి మీరు మాకిచ్చి మొహాటు పెడుతున్నారు అల్లుడు గారు. మాకు కొడుకు లేని లోటు తీరుస్తున్నావు బాబు. దాందే ఉందండి, అంతా మీ అభిమానం. అమ్మా రాధా, అల్లుడి గారిని పైకి తీసుకెళ్ళి కాఫీ పంపిస్తాను. అలాగేనమ్మా, రండి. బావా, నీకు గుడ్ న్యూస్. ఏంటి లావణ్య? చెప్తా, తొందరపడితే ఎలా? ఏంటి, పరీక్ష రాకుండానే పాస్ అయిపోయావా? కాదు. మరి పెళ్లికి ముందే నీ వుడ్బీతో ఊహల్లోకి వెళ్ళి డ్యూయట్స్ పడుకుంటున్నావా? చెబితే నాకేమిస్తావు? నిజంగా అది గుడ్ న్యూస్ అయితే నీ నోట్ నిండా పోస్తా. ఏంటి? పంచదార. అదేదో మీ ఆవిడ నోట్లో పోసుకో. అబ్బా, నువ్వేనా చెప్పవే, ఏంటా గుడ్ న్యూస్? అది నేను త్వరలో పిన్నిని కాబోతున్నాను. పిన్నిని కాబోతున్నాను. నన్ను తండ్రిని చేస్తున్న నీకు, ఈ శుభవార్త చెప్పిన నీకు ఏంట్రా? ఏం లేదంటే వీడి దొంగ చూపులు చూస్తూ ఒళ్ళు ఎలా ఉందేంటి? శివశివలు అడిపోతుంది. ఊళ్ళందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలుగానే వస్తున్నారు. నువ్వు చేసుకుని సావచ్చుగా. నువ్వు అనవే, మా పిల్లలకి అన్ని చేసేస్తానే. ఏం చేస్తావురా? ఏమి లేదు అమ్మాయి గారు, లక్ష్మి కొళ్ళంతా నిప్పంట, సాయంత్రానికి ముందెచ్చి పెడతానని చెబుతున్నా. ఏమైంది నీకు? బాగానే ఉన్నావుగా? నాకేం కాలేదమ్మగారు, ఆడికే కంట్లో ఏదో నలకపడిందంట, సాయంత్రం సొంటుకుని రాసి పెడతానని చెప్తున్నాను. రండి బాగారు. ఏంటి, మా మరదలు నా కోసం చాలా ఐటమ్స్ చేసినట్టుంది. మరి ఇంటల్లుడు కదా, మర్యాదల్లో లోపం ఉండకూడదని అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను. వద్దు బావా, తప్పు. నా పిల్లలు నా ఇష్టం. ఈ జంబలక్కడ పంప తిని ఎలా ఉందో చెప్పు. అదేనండి. ఏం లేదు, మా మరదలు జంబలక్కడి పంప అద్భుతం. ఇంకొంచెం వెయ్యి. లావణ్య, ఇంత బాగా వంట చేయటం ఎప్పుడు నేర్చుకున్నావు? వంట చేయటం రాదు బాబా, చేయించడం వచ్చు. అంటే మీ ఆయనతో కూడా వంటలు చేస్తావేంటి? వట్టి వంట ఏంటి, నాకు కావలసినవన్నీ ఆయన చేత చేయించుకుంటాను. అవును. ఏంటి బావా మరీను? బావా, నీకు వంట చేయటం వచ్చా? ఓ, బాగా చేయడం వచ్చు. కావాలంటే మీ అక్కని అడిగి తెలుసుకో. మైసూర్ పాక్ ఐస్ క్రీమ్. ఏం చేస్తున్నారండి? మాట్లాడుతున్నానండి. ఒరే నాన్న, నువ్వు ఏ స్కూల్ చదువుతావురా? ఊటీలో. అక్కడ చలి ఎక్కువ, నువ్వు తట్టుకోలేవు. అక్కడ చలేమో గానీ నా కుక్క పోస్తుంది, వదలండి. ఊరికే వదులుతాను. ఓకే, 2 ముద్దులు ఇచ్చి వదలండి. ఏంటి? పెద్దమ్మ గారు పిలుస్తున్నారమ్మా. అలాగే, వస్తాను పద. అమ్మ పిలుస్తుందట, ఇప్పుడే వస్తానండి. హాయ్ బావా, ఏంటి స్మార్ట్ గా తయారయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. ఏ తప్పే ఉంది, అక్కమ్మ కూడా. యు ఆర్ రైట్ డాడ్. వస్తాను.
నా మీద పడ్డావు కాబట్టి సరిపోయింది. అదే గట్టు మీద పడితే ఏమయ్యేది? నడుము తిరిగేది లేదా ముక్కు పగిలేది. ఎంత ప్రమాదం తప్పిందో చూసావా? అవునండి, చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ అలా ఇంకేమైనా ఉందా? ఇంకేం కావాలి? ఐ మీన్ ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. బట్ అబ్జెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయాలి. ఒప్పుకుంటే నాకేంటి లాభం? నీ జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఓకే, లెట్ us speak. ఓకే. ఇలా ఇలా హ్యాండ్స్ త్రో చేయండి. రైట్, లెగ్స్ త్రో చేయండి. అది దట్స్ రైట్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లెగ్స్ లెగ్స్ హ్యాండ్స్ ఎప్పుడు యాక్షన్లో ఉండాలి. ఓకే, దట్స్ రైట్. ఇది బాగా నేర్పిస్తున్నాడే. ప్లీజ్ మాకు నేర్పించరా? మాకు కూడా స్విమ్మింగ్ నేర్పించరా? రండి. హాయ్. హాయ్, సారీ ఫర్ ద డిలే డియర్. కూర్చోండి. కూలా హాటా? సమ్మర్ కదా, కూల్ అయితేనే బాగుంటుందేమో. జస్ట్ మినిట్. హలో రాధా, కొంచెం పని ఉంది, రావడం లేట్ అవుతుంది. ఓకే, దాహం తీరింది, మరి బాడీ హీట్ అయిందిగా. నేను కూల్ చేస్తాగా. నేను ఆఫీస్లో ఉన్నాను, ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ గౌతమ్ సార్, నిన్న మాదాపూర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాను, చేసావా లేదా? సారీ సార్, నిన్న పని అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? నేను చెప్పిన పని వెంటనే చేయాలని తెలీదా? తెలుసు. ఏమిటా లేజీ? తెలుసు సార్. తెలిసి ఎందుకు చేయలేదు? సార్, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? బీ సీరియస్, నిజమే చెప్పు, అబద్ధం చెప్పకూడదు. నిన్న మా బామ్మ దూరం నుంచి వచ్చాడండి. మా ఆవిడ కోను కొనమని గొడవ చేసిందండి. సరే కదా అని రైతు బజార్కి వెళ్ళి కోను కొని ముక్కలు కొనించి వంట చేయమని ఇచ్చానండి. తీరా వంట అయిన తర్వాత ఒట్టి కోడికూరైనా మందు లేదా అని మా బామ్మది డిమాండ్ చేశాడండి. కంగారు పెట్టకండి. సరే కదా అని మళ్ళీ బజార్కి వెళ్ళి హాఫ్ మెకడోని విస్కీ తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత కంపెనీ లేకపోతే నేను తాగనన్నాడండి. సరే కదా అని నేను కంపెనీ కూర్చున్నానండి. నాకు 4 పెగ్గలేసి ఆడు మాత్రం 2 పెగ్గలే తాగాడండి. నాకు కిక్ ఎక్కువైపోయి పడిపోయానండి. ఆ తర్వాత ఏమైందంటేనండి, మరి మా బామ్మర్ది నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. రోజుకో కోడిని కోసుకుంటూ బంధువులకు వంట చేసుకుంటూ బతుకు. సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్, నన్ను ఉద్యోగంలోంచి తిరిగేది సార్. మీరే కదా సార్ నిజం చెప్పన్నారు సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. సార్, మా బామ్మర్ది కాదు కదా, వాడి బాబు వచ్చినా సరే కోరుకుని కోసం బజార్కి వెళ్ళండి సార్. సరిగా పని చేసుకుంటారు సార్. ఓకే, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో జాగ్రత్త. బీ ఇన్ యువర్ లిమిట్స్. యూ కెన్ గో. థాంక్యూ సార్. వెళ్ళి పని చూసుకో. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఏంటి మొహంతలా మాడిపోయిందేంటి? బాస్ ఏమని తిట్టాడా? లేదు, ప్రమోషన్ ఇచ్చారు. మహారాజశ్రీ గౌతమ్ రాజు గారికి చిన్న విన్నపం. యజమాని గారు మిమ్మల్ని ఏ దుర్భాషలాడినారో వివరంగా చెప్పగలరు. ఇట్లు మీ సహ ఉద్యోగి జగన్నాథ పంతులు. ఇల్లు కాలి ఒకటి అడుగుతుంటే చుట్టంటుకోలేదన్నానండి నీలాంటి వాడే. అయితే మీరు చుట్టలు కూడా కాలుస్తారన్నమాట. అయ్యో బాబోయ్, అయ్యా జగన్నాథ పంతులు గారు, మీరు దయచేసి నన్ను క్షమించి వదిలేండి. హలో, ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ప్రతి పనికి కారులో వెళ్లాల్సిన అవసరం లేదు, కొన్ని పనులకి నడుచు వెళ్తేనే అందం. అలాగే సార్. జయము నిశ్చయమురా, భయము లేదురా, గొంతు లేక ముందు సాగిపోమురా. ఎరా
కళ్ళు కనిపిస్తలేదా? మందుకే మనుషులు కనిపిస్తున్నారు. అరే పొద్దుగాల జోక్ చేస్తావేం సార్? ఇంతవరకు బోనే కాలేదు, గప్పుడే మందేంది? గట్టిగా బోని చెయ్యి, మందు కొట్టి మజా చేస్తా. ఏయ్, ఎక్కువగా మాట్లాడావో మక్కలు కొట్టి మసాలా చేస్తా, జాగ్రత్త. సార్, మసాలా తర్వాత చేద్దు గాని యాడికి వాళ్ళు చెప్పు, తీసుకుపోతా. ఏంటి? నేను నీ రిక్షాలో రావాలా? ఈ రిక్షా నేను ఎక్కాలా? ఏమనుకున్నారు? ఏంది సార్ ఈ రిక్షా చూసి పరేషాన్ కాదు సార్, దీని ఇష్టం ఎరకరా నీకు? మొన్న ఎన్టీఆర్ ఎక్కిండు, నిన్న చిరంజీవి ఎక్కిండు, ఈ ఏమో నేను ఎక్కిన. గ్లామర్ రిక్షా సార్, బోని కొట్టి రిక్షా ఎక్కువ గ్లామర్ పెరిగిపోతుంది. ఇది గ్లామరా? రిక్షా నువ్వును. అరే తంతవేంది సార్? బాబు, ఇంతకీ నువ్వెవరు? పుట్టింది పెద్దాపురం, పెరిగింది స్టూవర్టుపురం, గడగడలాడించింది అమలాపురం, ఏరగదీసింది ఇచ్చాపురం. ఇంతకీ నువ్వెవరు? నీదే ఊరు? నేనెవరా? పుట్టింది పాయకరావుపేట, నడిచింది నరసరావుపేట, చదివింది చిలకలూరిపేట. నా పేరు కృష్ణ. కృష్ణ? కృష్ణ బాలకృష్ణ రమ్యకృష్ణ కాదు, యాదా కృష్ణ. ఐ సీ. చూడు మిస్టర్ యాదా కృష్ణ, ఏంటి రోడ్డు మీద గొడవ? గొడవ అదేం లేదే. ఏం లేదా? నేను ఎదురులేని మనిషిని, యుగ పురుషుణ్ణి, ఇంకా చెప్పాల్సి వస్తే చండ శాసనుణ్ణి. నేను అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని దోసుకెళ్ళినట్టు నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తా. కమాన్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కి రానికి ఆయన ఏం తప్పు చేసిండు? ఏ తప్పు చేయలేదు కదా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. చూడు మిస్టర్ రాధాకృష్ణ, నిజం చెప్పాల్సి వస్తే నేను పుట్టింది పెద్దాపురంలో, పెరిగింది స్టూవర్టుపురంలో, గడగడలాడించింది అమలాపురంలో, ఇరగదీసింది ఇచ్చాపురంలో, ప్రస్తుతం భాగ్యనగరంలో. పెద్ద మనిషిని ఎందుకు సార్ గడబడి చేస్తావు? హ్యాపీగా పాన్ పరాగులు కొనుక్కొని కుషేపు రాదు? ఆహా, నాకు పాన్ పరాగాలు అవుతుందని నీకెట తెలుసు? వాల్ పోస్టర్ చూసి చెప్పినా సార్, క్లియర్ ఉంది. ఏంటి అతను మెంటల్లో ఉన్నాడు? ఇక ఏందో సార్, ఏదేమైనా పోలీసు వాళ్ళతోనే చక్కగా ఉండాలి, లేకపోతే బొక్కలేదా కొడతారు. మామూలుగా సార్. రా సార్, ఎడగొతావు ఎక్కువ. అబ్బే, నాకు రిక్షా వద్దయా, పక్కన మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. సార్, ఏ ఫ్రెండ్ ఇంటికి పోతున్నావు? గర్ల్ ఫ్రెండ్ ఇంటికా? అబ్బే లేదు. ఏ ఏ నాకు ఎరకనే సార్, నువ్వు ఏ ఫ్రెండ్ ఇంటికి పోతున్నావు నాకు ఎరకనే గాని. సార్, మధురానగర్ పోదాంపా. ఎందుకు? ఎందుకేంది సార్, చల్లటి బీరేసి చక్కని పొరి పక్కన ఉందనుకో, ఎట్టుంటది సార్? సార్, అప్పుడే ఫ్లాష్ చేసుకున్నావా? సార్, ఓ కొత్త పొరి సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి ఎవరో బద్మాష్ గాని చేతిలో వాడి ఖతం అయిపోయింది. ఈ నెస్ ఎట్లా అయిపోయింది? ఎక్దమ్ సేఫ్, ఏం ప్రాబ్లం లేదు. రా సార్, రా సార్, తీసుకుపోతా. సార్, జబర్దస్త్ ఇల్లు, జబర్దస్త్ పొరి. పాపా, ఓ పాపా, ఏంటి? కొత్త సార్ వచ్చిండు, ఫస్ట్ క్లాస్ గా చూసుకోవాలి. నమస్కారం అండి. సార్, చుక్కేసుకున్న టైం అయిపోతుంది, పైసలు ఈసారి పోతా. ఏ ఉన్ని సార్, అడ్జస్ట్ అయిపోతా. రండి. బ్యూటిఫుల్. ఇల్లా నేనా? ఇల్లు బ్యూటిఫుల్, ఈ ఇంట్లో నీలాంటి అప్సరస ఉండటం వెరీ బ్యూటిఫుల్. మీరు వచ్చారుగా, వెరీ వెరీ బ్యూటిఫుల్. నమస్కారం బావగారు. ఇతనెవరు? మనకురాడే. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్, హాట్ డ్రింక్? నీకు హాట్ డ్రింక్ అలవాటు ఉందా? అలవాట్లేదు, కానీ మీకోసం తీసుకుంటాను. ఓకే, దట్స్ నైస్. వెళ్ళి ముందు తీసుకుంటా త్వరగా. అబ్బా, వదలండి, స్నానం చేసి వస్తాను. వెరీ గుడ్, అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. తుడుచుకోండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. Cheers.
పరిచయం చేసి నాకెంతో మేలు చేశాడు. యు ఆర్ అబ్సల్యూట్లీ సో బ్యూటిఫుల్ సత్య. You are really key man. Fine. ఏంటి అన్నీ ఓకే సత్య. వస్తా. గుడ్ బై. బావ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నువ్వు భోంచేయక్క. లేదు లావణ్య, బావ తప్పకుండా వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేసారు. బావా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని వచ్చినట్టున్నాడు. అవునే మనదల, బయట ఫ్రెండ్స్ అందరం కలిసాం, ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చాను. భోంచేద్దరుగానండి. అన్ని భోజనాలు బయట ఫినిష్ చేశాను. గుడ్ నైట్. గుడ్ నైట్. లావణ్య, బావగారికి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురా. అలాగే అక్క. ఎక్కడికి వెళ్ళొచ్చారండి? నేను ఇక్కడ మీకోసం కాచుకుని కూర్చుంటే బయట భోంచేసి రావడం ఏంటి? సారీ రాజా. ఏ ఫ్రెండ్ తో తిరిగి వచ్చారు? ఇంత ఫుల్ గా తాగారు? అదే సత్య అని. సత్యనా? అదేవత్తండి. సత్య అని కొత్తగా పరిచయం. సత్య అంటే సత్యనారాయణ. ఏం చేస్తుంటాడు? సంఘ సేవ. ఓహో, సోషల్ వర్కరా? అసలు ఎప్పుడు ఏదో చందాలని డబ్బు గుంజుతూ ఉంటారు. అసలు వీళ్ళతో మీకేం పనండి? మధ్యాహ్నం డిసప్పాయింట్ చేశానని కోపం వచ్చిందా? ప్రెగ్నెన్సీ కదండి, జాగ్రత్తలు చెప్పడానికి అమ్మ పిలిచింది, అంతే. ఓకే రాజా, ఓకే. ఏమండి, నాకు ముద్దివ్వండి. బావా, లావణ్య పడుకొని. బావా నాకు ముద్దు పెట్టవా? నిద్ర పట్టట్లేదు. ఏమండి, నాకు ముద్దు. బావా ముద్దు. బావా, ఏమండి? బావా ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా గోవిందా. జల్లు మందిల్లి చిన్నారి పువ్వు చేరగానే పెళ్లి అందిల్లి పున్నాగ పువ్వు తాకగానే జల్లు మందిల్లి పదములన్నీ పరిణయాలై పలకరించే పలుకులన్నీ పూల మధువై చిలకరించే చిన్నారి పువ్వు చేరగానే పెళ్లి అందిల్లి పున్నాగ పువ్వు తాకగానే జల్లు మందిలే.
పుల్లలు వల్ల పుల్లలు మైమర పుల్లలు కురిసే విరిజల్లు విరిసే హరివిల్లు సుమన శరమాయే ఒరే బంగారు ఉండవే బంగారు లాంటి కళ నాశనం చేసావు. అమ్మగారులు ఇద్దరి మధ్యలో అయ్యగారు అలాగేనే అవతల పెద్దమ్మ గారు పిలుస్తున్నారా? వెళ్తారా అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలట. నామినేషన్ వేసినా బాగుండు, హాయిగా ఎమ్మెల్యే అయిపోవచ్చు. మీ కోట ఎవరేస్తారండి? అదేంటే మన ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయిగా. ఏడెక్కడున్నాయి? పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, లక్ష్మి, బంగారు, కృష్ణ, నాది, నీది. నా ఓటు మీకు వేయనులేండి. ఏంటండి అత్తగారు ఓట్లు అంటున్నారు, ఎలక్షన్ అంటున్నారు, ఏమిటి హడావిడి? రిటైర్ అయిన తర్వాత మీ మామగారికి ఏమి తోచటం లేదు బాబు, ఎలక్షన్ లో పోటీ చేస్తారట. అవునా అంకుల్? ఊరికే తమాష్ కన్నా అన్నయ్య. ఇంతకీ మీరు ఇంట్లో ఉంటున్నారా, కాలక్షేపానికి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నారా? ఇంకా డిసైడ్ చేసుకోలేదు. రాత్రి అల్లుడు గారు లేట్ గా వచ్చినట్టున్నారు. అవే ఏం లేదంటే చాలా కాలం తర్వాత ఒక పాత ఫ్రెండ్ కలిశాడు, మేమిద్దరం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాం, అందుకే లేట్ అయింది. ఏంటా ఉన్నాయా కళ్ళల్లో ఎర్రగా ఉన్నాయి? రాత్రితో మేల్కొనుండి చదువుకున్నావేంటి? అవును బావా. నో 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 మరి నిన్ను చూస్తే మేల్కొని చదువుకున్నట్టుగా లేవు, నీ ఉడ్బితో ఊహలోకి వెళ్ళినట్టున్నావు. చెప్పో బావా. నిజం చెప్పావు కృష్ణ. త్వరలో దీని మెళ్ళలో కూడా 3 ముళ్ళు పడితే మన బాధ్యత తీరిపోతుంది. హాయిగా కృష్ణారామ అనుకుంటూ మీ ఆంటీ నేను హనీమూన్కి వెళ్ళిపోతాను. చెప్పండి. లోపల షో ఇంకా పూర్తి కాలేదు, పక్కగా వినిపిస్తున్నాయిగా. మరి గట్ల చేస్తేనే పాగలిగాళ్ళు పైసలు ఇస్తారవయా? ఎట్లిస్తారనుకున్నావు? షో పూరైంది గాని ఈ పైసలు నా దగ్గర పైసలు ఎక్కడివి? లెక్కలు రాసుకో. ఎప్పుడు లెక్కలు రాసుకున్నాడే కలుపు. సార్ నమస్తే సార్. ఏంట్రా బ్యాక్ ఆట ఆడుతున్నారా? ఏదో టైం పాస్ సార్. సత్యక్కడ అనిపిస్తుంది బావా. వాళ్ళే జోకులేస్తావే నువ్వు. చాలే ఆ నవ్వాపు. నవ్వి నవ్వి నరం చెదిరిపోయిందంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. అదేదో జరిగితే బాగుండు, నీ దగ్గరికి వచ్చే బాధ ఉండదు, నా డబ్బుల్లాగా మిగులుతాయి. అయినా మధ్యాహ్నం ఆగామంతనే సార్, ఎప్పుడేదో దేవునికి చేస్తానే ఉంటది, ఫుల్ బిజీ. అక్క కృష్ణబాబు వచ్చాడే, పూర్తి చేసుకుని త్వరగా. కృష్ణ మా బావ చూడు, మన ఇద్దరిని చూస్తే చంపేస్తాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మో ఓరి నాయను. పగలే గోడ దూకొస్తావా? నడవర స్టేషన్ కి నీ కీళ్ళ తీస్తా. అలా చేయండి సార్, పేడ వదిలిపోతాయి, నా డబ్బుల్లాగా మిగులుతాయి. ఏంట్రా గొణుగుతున్నావు? చెప్పు, ఇంట్లోంచి ఏం తీసుకెళ్తున్నావో చెప్పు. నేనేం తీసుకెళ్ళడం లేదు సార్. అంటే నీ ఇంట్లో బాత్రూమ్ ప్రాబ్లం అయితే పక్కింట్లోకి దొంగతనంగా వచ్చి ఈ బాత్రూమ్ లో నీ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నావు. కనిపెట్టేసరే సార్. అదేంటి సార్? ఏది ఆ మేడ మీద ఎవరు లేరు అక్కడ. ఏడు అమ్మ వెధవా, ఇంతకీ ఇంటి గేటెటు చేస్తుందా లేక పెద్ద చేస్తుందా? ఎందుకు సార్ పరిశ్రమ వస్తదిలే. రేయ్ సార్ వచ్చిన కొంచెం మంచిగా చూసుకో, ఎండ కొడతాంది, బీర్ తాగుతారేమో తెచ్చిపెట్టు. వస్తా సార్. బీర్ చాలా కూల్ గా ఉండాలి. అలాగే.
మీరా? అవును నేనే. ఏం డౌటా? అబ్బా ఉండండి, మడిలో ఉన్నాను. నీ తడారేదాకా నేను ఆగను. హలో చిచి, ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ మిస్టర్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంకా ఏం చేయింది? నిన్నెక్కడో చూసినట్టుందే. అవును, నేను నిన్నెక్కడో చూసినట్టుంది. నేను రావటం కొంచెం లేట్ అయి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేది. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం వేళాపాళా తెలియకుండా తలుపులు బార్లా తెరిచి సరసాలాడుకుంటారా? లేకపోతే మూసేసి ఆడుకోమంటారా? అదే మరి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నే పుట్టింది పెద్దాపురంలో, చదివింది స్థువత్తుపురంలో. మేడం, మీరు జీవితంలో ఏదన్నా పోగొట్టుకున్నారా? కొత్తగా పోగొట్టుకునేదే ఉందిలేండి. అదే మరి. ఇదేంటి? నా చెంబు, నా చెంబు. ఇది మీ చెంబే, మీ చెంబే. ఇవాళ చెంబు అవుతుంది, భవిష్యత్తులో చంద్రహారం అవుతుంది. ఎంత కొత్త దంపతులు అయితే మాత్రం మరీ ఇంత నిర్లక్ష్యమా? ఇంట్లో దొంగలు పడితే చూసుకోకుండా మా ఇంట్లో దొంగలు పడ్డారా? పోలీస్, పోలీస్. అదే మరి. పక్కన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని పెట్టుకొని పోలీస్ పోలీస్ అని అరుస్తారు. తీసుకోండి. థాంక్స్ సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడే తీర్చుకోవచ్చు కదా. మిస్టర్, వాట్ డు యు మీన్? మధ్యలో నువ్వేంటయ్యా? ఆవిడేదో ఇస్తానంటుంటే ఇచ్చేయండి. ఇవ్వండి. ఏయ్ ఇదిగో, బయటికి వెళ్ళి పాన్ పరాగ్ కొనుక్కో. నాకు పాన్ పరాగ్ అలవాటు ఉందని ఇతనికి ఎలా తెలుసు? నాకన్నీ తెలుసు. ప్రొసీడ్. ప్రొసీడ్ 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 ప్రొసీడ్. అమ్మయ్యా, గండం గడిచింది. వీడెవడో తిక్కలోడ్లా ఉన్నాడు. వాడు తిక్కలోడు కాదు, మెంటలోడు. వాడి వీక్నెస్ నాకు బాగా తెలుసు. సరసాలు ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. పదండి. ఏంటి డల్ గా ఉన్నావు? అలా అయితే నాకు మూడు రాదు. నేను వెళ్ళిపోతాను. రావడం వరకే మీ ఇష్టం. నాకు వెళ్ళాలని లేదు, కానీ నేను మూడ్లో లేనంటారు. చూడండి, నేనేదో అవ్వాలని ఈ ఊరు వచ్చాను. వీధి చేతిలో కీలు బొమ్మనై ఇలా అయ్యాను. చూడు సత్య, వేదాంతం మాట్లాడద్దు, నాకు నచ్చదు. సరే అయితే, మీకు నచ్చినట్లుంటాను. నా కోరిక తీరుస్తారా? తీర్చగలిగితే ఖచ్చితంగా తీరుస్తాను. నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తారా? చూసారా, మీ కోరిక నేను తీర్చాలి, నా కోరిక మాత్రం మీరు తీర్చరు. సరేలండి, వచ్చిన పని పూర్తి చేసుకోండి. చూడు సత్య, అలా మాట్లాడి నన్ను బాధ పెట్టద్దు. ఇంట్లో నా భార్యతో ఉన్న నీ చిలిపి చేష్టలే గుర్తుకొస్తున్నాయి. నీ దగ్గరకు రావాలనే కోరికను అదుపు చేసుకోలేకపోతున్నాను. నా మీద ఇష్టంతోనే వచ్చారుగా, అలాగే నా కోరిక తీర్చి నన్ను హీరోయిన్ చేయండి. జీవితాంతం మీ సేవ చేసుకుంటాను. నన్ను కొంచెం ఆలోచించుకునేవు సత్య. నిజంగా నేను సినిమా తీయాలనుకున్నప్పుడు నేను డెఫినెట్ గా హీరోయిన్ చేస్తాను. ప్రామిస్? నేను ప్రామిస్ చేయను, చేసి చూపిస్తాను. డియర్ లావణ్య, కలువరేకులు లాంటి నీ కళ్ళు, దానిమ్మ గింజ లాంటి నీ పళ్ళు, చంద్రబింబం లాంటి నీ ముఖం, ప్రతిరోజు తలుచుకుంటూ నీకోసం పరితపిస్తూ హాయ్ గురు. హాయ్ సోము, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బ్రహ్మాండంగా. రోజుకో గులాబీని నలుపుతున్నాను. గులాబీలను నలపకూడదురా, నైస్ గా చూసుకోవాలి. గులాబీలకి శృంగారానికి అవినాభావ సంబంధం ఉంది, తెలుసా? నువ్వెంతైనా శృంగార పురుషుడి బాస్. సరేరా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. నీ మీటింగ్ సరే, మన మీటింగ్ ఎప్పుడో చెప్తే అప్పుడే కలుసుకుందాం. ఓకే, ఫోన్ చేస్తానుగా. ఓకే, బాయ్. వావ్, వాట్ ఏ బ్యూటీ. థ్యాంక్ యూ. సాయంత్రం ఈ అడ్రస్ కి రా. ఓ ష్యూర్. బట్ మీ బాస్ కి తెలియకుండా. ఓకే ఓకే, బాయ్. మే ఐ కమ్ ఇన్?
లోపల దాకా వచ్చి రావచ్చా అంటావేంటి? అది ఫార్మాలిటీ కదా. ఇది నా సీక్రెట్ రూమ్, ఇక్కడ నో ఫార్మాలిటీస్. కమాన్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. రియల్లీ? 4 రోజుల నుంచి కాలేజ్కి రావట్లేదు. వేరే స్కూల్కి వెళ్ళాంలే. వేరే స్కూలా? ట్యూషనా? ట్యూషన్ కాదు, ట్యూటర్ దగ్గరికి వెళ్ళాం. అర్థం కాలేదే, సరిగ్గా చెప్పు. మన గురుగారే. హాయ్ గురు. హాయ్ బాస్. వాట్ ఏ సర్ప్రైజ్, మన గురుగారేంటి ఇక్కడ? వదలండి, ఇది మా బావ. కాదు మా బాస్. కాదు మా గురు. బావా, వీళ్ళకి తెలుసా? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? నా ఫ్రెండ్స్ నాకు తెలియకుండా ఎలా ఉంటారు? నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కాకూడదా ఏంటి? లావణ్య, మా ట్యూటర్ ఈయనే. భలే నేర్పిస్తారు తెలుసా. ఏం నేర్పిస్తున్నావు బావా? వాళ్ళకి కావాల్సినవన్నీ నేర్చుకుంటున్నారు, మరి అడిగడిగి నేర్చుకుంటున్నారు. కావాల్సినవంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఏరోబిక్స్ అండ్ స్విమ్మింగ్ ఆల్సో. స్విమ్మింగా? బావా, నాకు నేర్పించవా? వై నాట్? కమ్ ఆన్, రా లావణ్య. అబ్బా, చల్లగా ఉన్నాయి బావా నీళ్లు. మొదట అలాగే ఉంటుంది, చలేస్తుంది బావా. పూర్తిగా మునిగాక చలిపోతుందిలే. రా లావణ్య. వద్దు బావా, నాకు భయంగా ఉంది. కొత్తలో భయంగా ఉన్నా అలవాటయ్యాక తెలుస్తుందిలే దాని మజా. చేతులు ఆడించు, కాళ్ళు చేతులు చేతులు ముందుకి ముందుకి, కాళ్ళు చేతులు ఆడించాలి. అక్క, కృష్ణబా వచ్చాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేస్ వచ్చా. నా బర్త్డే మీకెలా తెలుసా? నాకెలా తెలుసా? నువ్వే నేను, నేనే నువ్వు కనుక. నీకోసం నేనేం తీసుకొచ్చాను చెప్పుకో. గాజులు తెచ్చారా? రింగ్? బుక్కు పడక? నాకు తెలియదు. నీకోసం నెక్లెస్ తెచ్చాను. నా ముద్దుల సత్యకి నేనిచ్చే చిరుకానుక. బాగుందా? మీ చేత్తో ఏమిచ్చినా అది నాకు బాగుంటుంది. బాయ్యా, మరి నాకేం తెచ్చావు బాయ్యా? నీకా? నువ్వు అదే కాదు ఇదే కాదు, నీకోసం ఏం తెచ్చినా నీకు పనికిరావుగా. పో బాయ్యా, నీకెప్పుడు వేళ కొలంగా ఉంటుంది. వస్తానక్క. అవును, బర్త్డే విషయం చెప్తే థ్యాంక్స్ చెప్పవా? చెప్తా. బర్త్డే డ్రెస్ లో అందంగా చెప్తా. మహారాజశ్రీ యజమాని గారికి నేను చెప్పేది ఏమనగా, నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. విషయానికి రమ్ము. మీకోసం చక్కా అనబడే అర్ధనారీశ్వరుడు, సత్యవతి అనే మహిళ వేంచేసి ఉన్నారు. సత్య ఇక్కడికి వచ్చిందా? ఓ మై గాడ్, మీరు బయటకెళ్ళి వారిని లోపల పంపించండి. చిత్తం యజమాని. నమస్తే బాయ్యా, నిన్ను చూడాలని అక్క అడిగింది, వెంటనే వచ్చేసాం. అలాగే సత్య? అవునండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు మీతోనే ఉండాలనిపిస్తుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఒక నిర్ణయానికి వచ్చాను, మనకే ఓ ఫామ్ హౌస్ కట్టాలనుకున్నాను, అందుకే ఈ బ్రోచర్ చూస్తున్నాను. గుడ్ ఐడియా. చుట్టూ పూల మొక్కలు, వాటి మధ్యన చిన్న పదురిల్లు, దాని వెనకాల ద్రాక్ష తోట, అక్కడ మనిద్దరం. మన టేస్ట్కి తగ్గ పదులు దొరికేదాకా ఇలాగే అడ్జస్ట్ అవుదాం. వదలండి, కొంచెం రెస్ట్ ఇద్దాం. కాడ నల్ల తుమ్మ చెట్టు నీడ. సార్ నమస్తే సార్. లెవెల్ పెరిగిందండి. సార్ ఇంకా పెరగలే, పెంచనీకి చూస్తున్నా. పెంచుకో పెంచుకో, నాకేంట్రా. సార్ 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 యాడకి పోతున్నావు సార్? మనకి మాట్లాడనీకి శానున్నది చూసా సార్. మనకి మాట, నీతో నాకు మాట్లాడరా పోరా. అరే గట్లనకు సార్, రైకు కనబడతారు సార్. బయట
కూసో సార్, నీతో మాట్లాడేకి శానది మరి కాదు. ఇప్పుడు రాజా లేకున్నావు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ పిచ్చి పిచ్చి కాదు సార్, పిక్కలు ఎట్టు పెడుతున్నాయి. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఈ రిక్షా దొక్కుతున్నా కదా, అందుకని కొంచెం వీక్నెస్ అయిందన్నమాట. చిన్న హెల్పింగ్ చేయాలి సార్. నువ్వు నీకు నేను హెల్ప్ ఎందుకు చేయాలరా? నువ్వేమన్నా నాకు బంధువా? కానా మరి అదే. అవసరం తీరిన తర్వాత బామ్మర్ది బల్లైపోయిండని నిన్ను చూసి అని వింటారు. పోనీ పని చెయ్యి. అరే చూప్, పేగులు తీస్తా. మంచి మాటలతో చెప్తున్నప్పుడు మాట అయినారు సారు. నాకు చిన్న కాయిష్ ఉన్నది సారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ తో ఇట్లా గేర్లేసి ఈ చేయితో ఇట్లా రేసింగ్ చేసి స్పీడ్ పెంచాలి అని అర్థమైంది కదా. ఆటో రిక్షా అన్నమాట. అదొకటి కొనిచ్చినాం అనుకో, ఇక మిగతా విషయాలన్నీ రన్నింగ్ స్మూత్ ఉంటది అనమాట. ఇవ్వకపోతే ఏం చేస్తా? నేనేం చేస్తా సారు, ఈ ఫోటో తీసుకొని మీ పెళ్ళం కాడికి పోయి చెల్లమ్మా చూడమ్మా మీ సార్ విషయం అని చెప్తా కంటే. సత్యవతి, 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 సత్య, మీ అక్క గారు కోపంగా ఉన్నట్టున్నారు. చల్లని గీర్తిస్తాను, డబ్బులు ఇవ్వండి. ఏంటండి ఎందుకు ఆడుకుంటారు? వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఏమిటి సత్యాది? భలే ఉంది, మీరే తీసారా? ఆడదీయలే, నేను తీసిన. నోరు మీరా. చూడు సత్య, వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎంత ధైర్యం రా నీకు? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వాడు ఆటో కొనాలంట, దానికి నేను డబ్బు ఇవ్వాలంట, లేకపోతే మా ఇంట్లో ఈ ఫోటో చూపిస్తానని బెదిరిస్తున్నాడు. చంపేస్తా. ఎవరి మీద రాడు చెయ్యొద్దేది? పోరా ఇక్కడి నుంచి, పోరా. ఐఎమ్ సారీ కృష్ణ, నన్ను క్షమించు. రా. వద్దు సత్య, నా మూడేం బాగాలేదు. ప్లీజ్ వద్దు వద్దు, నా మనసేం బాగాలేదు. ఇలా జరగడం నా దురదృష్టం. మన పరిచయం ఒక పీడకలనుకుని మర్చిపోతాను. ఏంటండి వాడేదో వాగాడని నన్ను మర్చిపోతానంటే నేనెంత బాధపడతాను? కామన్ కృష్ణ, అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నువ్వు నా రాజావి, నేను నీ రాణిని. ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షా వాడు. సత్య, వాడిని చంపేయాలన్న కోపం వచ్చింది నాకు. సారీ కృష్ణ, ఆవేశంలో కొరికాను, నన్ను క్షమించు. సినిమా ఎప్పుడు తీస్తావురా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ ఫోటోలు తీయించింది నేనే. నువ్వు చూసింది ఒకే ఫోటో, కానీ ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. మర్యాదగా నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయకపోతే ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ ఫోటోలు తీయించింది నేనే. ఇవాళ పాన్ పరగ్ ప్యాకెట్లు కాదు, డబ్బాలు డబ్బాలు కొనే ఛాన్స్ దొరికింది. హలో హలో, బాగున్నావా? గుర్తున్నానా? ఎవరండి ఈయన? మీరెవరు? ఈయన భార్యని. ఈయనకి భార్యవా? మరి ఆవిడెవరు? ఆవిడ మావిడే. ఇద్దరు పిల్లల ముద్దులు ముగ్గువా? ఏంటండి ఇదంతా? నేను కాకుండా మీకు ఇంకో భార్య ఉందా? అదేం కాదు రాధా, నేను వీడితో ఏం మాట్లాడినా నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే మొన్న వీడి పెళ్ళం ఇంకొకరితో లేచిపోయింది. అప్పటి నుంచి వీడి బ్రెయిన్ కొంచెం లూజ్ అయి మెంట్లెక్కింది. అయ్యో పాపం. ఆడకూతురు అలా బాధపడితే నేను అస్సలు సహించలేను. మిస్టర్ కృష్ణ, ఐపీసీ 1999 సెక్షన్ ప్రకారం, ఐపీసీ 2000 సెక్షన్ ప్రకారం నిన్ను లాకప్ లో పడేస్తా. నీకు 50 ఏళ్లు శిక్ష పడేట్టు చూస్తా. అలాగా?
మా నాన్నగారు డిఎస్పీ, మా పెద్ద నాన్నగారు హైకోర్టు లాయర్, మా తాతగారు సుప్రీంకోర్టు జడ్జి. మరి ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు మిస్టర్? టెల్ మీ వాట్ ఇస్ యువర్ నేమ్? నా పేరు రేలంగి. కాదు పద్మనాభ్. కాదు రాజుబాబు. చిచి, నా పేరు బాబు మోహన్. చూసావు రాధ, పిచ్చి ఎంత ముదిరిందో. అవునండి పాపం. చూడు మిస్టర్ బాబు మోహన్, yes ఆవిడెవరు ఈవిడెవరు, ఈవిడెవరు ఆవిడెవరు అని ఊరికే కన్ఫ్యూజ్ అవుకో. ఇదిగో ఇది హ్యాపీ ప్రొసీడ్ చల్తే తిను. ఏమిటి కృష్ణ ఇలా వచ్చావు? ఏం లేదు, మార్నింగ్ యూరిన్ పాస్ చేస్తుంటే కొంచెం మంటగా ఉంది డాక్టర్. ఓహో, చూడు, యూరిన్ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేళ్ళు. సాయంత్రం రిపోర్ట్స్ వచ్చాక చూద్దాం. ఈ టాబ్లెట్స్ కూడా మధ్యాహ్నం వేసుకో. ఓకే డాక్టర్. అక్క, నీ కడుపులో ఉన్న బాబుని తొందరగా బయటికి తీసిస్తే నేను ఆడుకుంటా అక్క. అదేం మాటలే, ఇంకో 6 నెలలు ఆగు. అక్క నేను ఏదో మాట్లాడుకుంటే నీకెందుకే? ఇచ్చే అక్క. అమ్మా, ఏమ్మా? ఏమైందమ్మా? కడుపులో నొప్పిగా ఉందమ్మా. అమ్మా, ఇదేమిటి? ఉన్న పడాన్ని ఏమిటి? అయ్యో, నెమ్మది. ఏమిటమ్మా? హాస్పిటల్కి వెళ్దామా? మీ నాన్నగారిని పిలుస్తాను. ఏమండి, త్వరగా రండి. అమ్మాయి పరిస్థితి ఏమీ బాగోలేదు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. చూడమ్మా, నిన్నో విషయం అడగాలి. అడగండి డాక్టర్. నీ భర్తతో కాకుండా నీకు వేరే ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందా? డాక్టర్, ఏమంటున్నారు మీరు? నీకు సుఖరోగం సంక్రమించిన కారణంగా నీ కడుపులో పిండం దెబ్బతింది. గుడ్ ఈవినింగ్ డాక్టర్. రా కూర్చో. ఐఎమ్ సారీ కృష్ణ. ఎనీథింగ్ సీరియస్? అంత సీరియస్ కాదు, అలాగని ఈజీగా తీసుకునే విషయమూ కాదు. పర్వాలేదు, చెప్పండి. అక్రమ సంబంధాలతో సుఖరోగాలు తెచ్చుకున్నావు. నీకు సిఫిలిస్ అటాక్ అయింది. డాక్టర్, కృష్ణ, నువ్వు చేసిన పొరపాటుకి నీ భార్య ఫలితం అనిపిస్తోంది. నీ భార్యకు అబార్షన్ చేయాలి. అబార్షన్ చేయక తప్పదా డాక్టర్? తప్పదు, లేకపోతే తల్లి ప్రాణానికే ముప్పు రావచ్చు. పుట్టబోయే బిడ్డ కూడా అంగవైకల్యంతో పుడుతుంది. కృష్ణ, నీకు సంక్రమించిన వ్యాధి నీ బిడ్డకు కూడా అటాక్ అయింది. ఏదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడండి డాక్టర్. డాక్టర్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా భార్యను కాపాడండి ప్లీజ్. డోంట్ వరీ, వి విల్ డూ అవర్ బెస్ట్. చదువుకున్నవాడు సంస్కారవంతుడు అల్లుడయ్యాడని మురిసిపోయాం. నీ మంచితనం చూసి మాకు కొడుకు లేడనే లోటునే మర్చిపోయాం బాబు. నేను తాతనవుతున్నానని ఎంతో ఆనందించాను. మేము నీకేం అన్యాయం చేశాం బాబు? నా కూతురు జీవితాన్ని నాశనం చేసి మాతో ఇలా ఆటలాడుకుంటున్నావు. నేను చేసిన తప్పుకు ప్రతిఫలం ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఆ భగవంతుడు నన్ను క్షమించిన. నా భార్య కడుపులో ఊపిరాగిపోయిన నా బిడ్డ నన్ను క్షమించను. అందుకే का नाम गाड़ी है, चमटोडिस्ते रोटी है, चलती का नाम गाड़ी है, चमटोडिस्ते ఎన్ని గుండెలరా నీకు? ఒకటే ఏంట్రోయ్ గెటప్ చేంజ్. చిన్న డెవలప్మెంట్ సార్. ఆహా, అది సరే గాని ఈ రోడ్ లో రిక్షా దొక్కుతావా? మరి లారీ తొక్కుతూ రావాలా? పోలీస్ బావా, నువ్వు దూరద్దు, నార్మల్. ఏరా, నీకేం కనిపించట్లేదా? ఎందుకు కనిపిస్తలేదు సార్? నేనేమైనా గుడ్డోనా? నీకేం వినిపించట్లేదా? ఎందుకు వినిపిస్తలేదు సార్? నాకేమైనా చెవుడా? ఏరా, నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుస్తోందా? సారు, ఊకే బంక లెక్క సాక విషయం చెప్పు సార్. ఏం తప్పు చేసినా? ఈ రోడ్డు 1 బై టాపిక్. ఏంటది? 1 బై టాపిక్.
1 టాపిక్ 2/4 ఛాయ్ కాదు సారు. ఈ బస్తీ నీకు కొత్త గాని మాకు పాతే. ఎక్కువ అవుతున్నావు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లో బాలకృష్ణ కన్నా, పోలీసులో శ్రీహరి కన్నా, కర్తవ్యంలో విజయశాంతి కన్నా నేను డేంజరస్ పవర్ఫుల్ స్ట్రిక్ట్ ఆఫీసర్ని. అవును సార్, నాకెరకనే. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అవును. అస్సలు లంచాలు తినను. పార్పరాగా అస్సలే ముట్టారు. మీ అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంకెవడు లేడు. ప్రొసీడ్. ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను ఎక్కడ చూడలేదు. అరే చల్ చిప్పాడు. సత్యనా? అదేవత్తండి. సత్య అంటే సత్యనారాయణ. ఈయన భార్య. ఈయనకి భార్య? మరి ఆవిడెవరు? ఆవిడ మావిడే. పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నామో ఏవో, ఇప్పుడు ఈ కడుపు కొత్త మిగిలింది మనకి. బావుకి ఇలాంటి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసా కూడా మనం ఊరుకోకూడదు. ఇంత నీచమైన పనిచేసి హాయిగా నిద్రపోతున్నావా? Oh my God! Sleeping pills! Baba! 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 Mummy! Daddy! Mummy! Daddy! Sleeping pills తీసుకున్నాడు. నాకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టేవయ్యా. ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణ, నాయనా, ఏమండి? అల్లుడు గారు స్లీపింగ్ టాబ్లెట్ మింగారండి. త్వరగా డాక్టర్ ఫోన్ చేయండి. డాక్టర్ రఘునాథయ్య. డాక్టర్ గారు, నేను రంగనాయకులు. మా అల్లుడు స్లీపింగ్ పిల్స్ మింగాడు. త్వరగా రావాలి ప్లీజ్. ఈజ్ ఓకే. కంగారు పడాల్సిన పనే లేదు. రెస్ట్ తీసుకునేవ్వండి. చూడు, హ్యూమన్ బీయింగ్ అన్నాక ఆకర్షణకి లొంగిపోవటం సహజం. అంత మాత్రానికే సూసైడ్ అటెంప్ట్ చేయటం అవివేకం. జీవితంలో ఈ ఇన్సిడెంట్ ని ఒక యాక్సిడెంట్ గా భావించాలి. దాన్నే తలుచుకుని బాధపడకూడదు. అన్ఫార్చునేట్లీ దిస్ హాస్ హ్యాపెండ్. మీరు పోగొట్టుకున్నది 3 నెలల పసికందుని. బట్ యు నో, మేము 25 సంవత్సరాల కొడుకును పోగొట్టుకున్నాము. అవును కృష్ణ, కౌశిక్ అని మాకు ఒకే ఒక కొడుకు. డాడీ, మమ్మీ, నాకు స్టేట్స్ లో ఎంఎస్ సీట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ మై సన్. ఇక చాలే వదలండి. మీరు మరీ పసిపిల్లలైపోతున్నారు. అంటే నేను ముసలాన్నా? అబ్బే, నిన్ననే కదండి 15 వెళ్ళి 16 వచ్చాయి. yes you are right. మమ్మీ, నేను స్టేట్స్ కు వెళ్తున్నానుగా, మీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదురా, చాలా ఆనందంగా ఉంది. కానీ నువ్వు డాక్టర్ అయిన తర్వాత మీ నాన్నగారులాగి రాత్రింబవళ్ళు హాస్పిటల్లోనే పేషెంట్లతో ఉండిపోయి ఇంటిని మర్చిపోతావేమో అని భయంగా ఉందిరా. అమ్మో, సెంటిమెంట్. ఎస్ మై సన్, సెంటిమెంట్ తో కొట్టడంలో మీ అమ్మ ఎక్స్పర్ట్. యు ఆర్ రైట్ డాడ్. వస్తాను, మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి. ఓకే, క్యారీ ఆన్. ఒరే బాబు, ఏమిటో వీడు పట్టుమని 10 నిమిషాలు ఇంట్లో నిలవలేడు. ఫ్రెండ్స్ అని పార్టీలని ఎక్కడ తిరుగుతాడో, ఎవరితో తిరుగుతాడో. శ్రీరామచంద్ర ఆగరా. ఏంటి చూస్తున్నావు? నాకు ఈత రాదు, ఏం చేయమంటావు? నేను నేర్పిస్తాను, నేర్చుకుంటావా? ఓ, అంతకన్నానా?
నేర్చుకుని చాలు. ఈతేనా ఇంకేదైనా నేర్పుతావా? అబ్బబ్బా, నలుగురు వచ్చిపోయే టైంలో ఈ కరెంట్ కోత ఏంటో. ఇట్లయితే నా బిజినెస్ గోయిందా. రాబాబు రా. వసే మీనాక్షి, డాక్టర్ గారు కొడుకొచ్చాడు, రావేరా. ఎప్పుడొచ్చినా మీనాక్షి, అనసూయ, దమయంతి. కొత్త ఫిగర్లు ఏం తెప్పించవా? ఏం చేయమంటావు బాబు, ఆషాఢ మాసం ఫుల్ డిమాండ్. ఇవాళకి దీంతో సరిపెట్టుకో. సరిపెట్టుకోకుంటే ఏం చేస్తాం? నేను నీతో సరిపెట్టుకుంటాను. మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్గా నాకు వారసుడవుతాడని ఎంతో ఆశపడ్డాను. కానీ కౌశిక్ ఉమనైజింగ్ అడిక్ట్ అయిపోతాడని అనుకోలేదు. రోజు రోజుకి నీరసించిపోతుంటే టెస్ట్ చేశాను. ఎయిడ్స్ సిమ్టమ్ చూసి తట్టుకోలేకపోయాను. చివరకు ఐఎమ్ సారీ డాక్టర్. ఎప్పుడు నవ్వుతూ నిండుగా ఉండే మీ వెనక ఇంత విషాదం ఉందని నేను ఊహించలేదు. నేను నిద్రమాతలు మింగినందుకు సిగ్గుపడుతున్నాను డాక్టర్. ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. మీ ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను, జరిగిందంతా మర్చిపోయి హాయిగా ఉండు. ఓకే? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని మీకు ప్రామిస్ చేస్తున్నాను. సమయానికి డాక్టర్ అంకుల్ వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బ్రతికేమై ఉండేది. నేను చేసిన తప్పుకి నీ ముందు తలెత్తుకు తిరగలేక ఆత్మహత్య పాల్పడ్డాను రాధా. నీకే ఆపద రాకూడదని నేను వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి మీ పేరు అర్చన చేయించొచ్చానండి. థ్యాంక్స్ రాజా. ఆ వెంకటేశ్వర స్వామి డాక్టర్ గారి రూపంలో వచ్చి నాకు పునర్జన్మనిచ్చారు. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోయి మనం హాయిగా ఉందామండి. అలాగే రాజా. ఓకే, తర్వాత కలుద్దాం. హాయ్ కృష్ణ. హాయ్ సోము, హౌ ఆర్ యు? ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఎంతైనా నా గురువు కదా, నీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. రోజుకో ఫిగర్తో ఎంజాయ్ చేస్తున్నాను. వద్దురా, అనుభవించడంలోనే లైఫ్ ఉందనుకున్నాను, కానీ అది తప్పని లేటుగా తెలుసుకున్నాను. ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న సుఖము సంతోషము బయట లేవురా. తెలిసో తెలియకో చేసిన తప్పులకి క్షణికానందంలో జీవితాలు నాశనం అవుతాయని ప్రాక్టికల్ గా రుజువు చేసుకున్నాను. నేను చేసిన తప్పుకి నా భార్య బలైపోయిందిరా. నేను తండ్రిని అయ్యే ఛాన్స్ మిస్ అయ్యానురా. సారీ, ఇంత జరిగిందని నాకు తెలియదు. ఇకనైనా బుద్ధిగా ఉండి బయట తిరుగుడు మాని ఒక ప్రాణమిత్రుడిగా నీకు నేను అడ్వైస్ చేస్తున్నాను. డాడీ రండి భోంచేద్దాం. ఏంటి మమ్మీ, భోజనానికి ఎన్నిసార్లు పిలవాలి? రండి. వద్దమ్మా, ఆకలిగా లేదు. నిన్నటి నుంచి ఏం తినకుండా ఆకలి లేదంటే ఎలా? రండి డాడీ. వద్దమ్మా, బలవంతం చేయకు. ఏంటోనే, ఎంతో మంచివాడనుకున్న కృష్ణ ఇలా చేస్తే ఇక దేశాల పట్టుకు తిరిగే రాముని గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది. షిట్, షీలాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మిస్ అయిపోయింది. ఏ నేను బాలేనా? చల్తా హే. ఏయ్. ఏ రాము, రాము. డాక్టర్, ఇప్పుడు వెళ్ళింది రాము కదా? అతను నీకు తెలుసా? తెలుసా ఏంటండి? అతను ఎవరో కాదు, మా లావణ్య వుడ్ బి. మై గాడ్, లావణ్యకి ఎంగేజ్మెంట్ అయింది ఇతనితోనా? ఎస్ డాక్టర్. ఈ ఎయిడ్స్ పేషెంట్ తోనా? రాము ఎయిడ్స్ పేషెంట్? ఎస్. అతను ఎక్కువ కాలం బతకడు. ఏంటి బావా, ఒంటరిగా నాతో మాట్లాడాలని ఇంత దూరం తీసుకొచ్చావు? నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. రాము గురించి నువ్వు ఎన్నో కలలు కన్నావు. ఇప్పుడు రాము సంగతి ఎందుకు? ఈ రోజు రాము కనిపించాడు, నన్ను చూసి చూన్నట్టు వెళ్ళిపోయాడు. నీకు అందం ఉంది, చదువు ఉంది, నువ్వు రామును మర్చిపోవటం మంచిది. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? రాము గురించి నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు లావణ్య. అసలు విషయం చెప్పు బావా. రాముకి హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్. నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది లావణ్య. లావణ్య, భలే ఐడియా వేసా బాబా. అడ్డమైన వాళ్ళతో విచ్చలవిడిగా తిరిగి సుఖరాగాలు తెచ్చుకున్న నీ బుద్ధి ఇంకా మారలేదు. నన్ను అపార్థం చేసుకుంటున్నావు లావణ్య. నో, నీ గురించి ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అక్కకు అన్యాయం చేసి ఇప్పుడు నా మీద కన్నేశావు. నో నో లావణ్య, నీచమైన బుద్ధితో నటిస్తూ నన్ను అనుభవించాలనుకుంటున్నావు. వాట్ ఆర్ యు టాకింగ్ నాన్సెన్స్? వరదలని అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తే నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు.
ఏయ్ లావణ్య, డాడీ అందరూ గుడికెళ్ళారమ్మా. హాయ్ రాము. హాయ్ లావణ్య. సడన్ గా నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. రాము, మా బావ నీ గురించి ఎంత నీచంగా చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడు? నీకు ఎయిడ్స్ అని చెప్పాడు. ఎయిడ్స్? వాట్ ఏ ఫెంటాస్టిక్ జోక్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ కృష్ణ, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు డాక్టర్, మీరు హెల్ప్ చేయాలి. ఏమిటో చెప్పు. రాముకి ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని లావణ్యకి నేను ఎంత చెప్పినా నమ్మటం లేదు. రాము క్యారెక్టర్ మీద నాకు అనుమానంగా ఉంది. లావణ్యను కాపాడే బాధ్యత మన ఇద్దరి మీద ఉంది. లావణ్యకి మీరే చెప్పండి. షూర్. డాక్టర్ గా అది నా బాధ్యత కూడా. థ్యాంక్స్. హలో. హలో లావణ్య, నేనమ్మా డాక్టర్ అంకుల్ని. హాయ్ అంకుల్, చెప్పండి. ఏం లేదమ్మా, ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ రాము నీ వుడ్ బి కదా? అవును. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అతనికి ఎయిడ్స్. హలో హలో లావణ్య, మాట్లాడవే. లావణ్య మాట్లాడుతుంది. హలో హలో లావణ్య, లావణ్య. మా బావ చెప్పింది నిజం. నీకు ఎయిడ్స్. అవును, నాకు ఎయిడ్స్. నేను త్వరలోనే చనిపోతాను, కానీ నేను అనుభవించి స్వర్గానికి తీసుకెళ్తాను. చిన్నమ్మాయి గారిని రాము గారు గదిలో. రాము పైన రాము. రాము వద్దు, నా మాట విను. రాము, రాము, రాము. ఏమిటి బాబు, ఏమిటి ఘోరం? రాము ఎయిడ్స్ వ్యాధికి గురై లావణ్య జీవితాన్ని నాశనం చేశాను. ఏమిటండి, ఏమిటి మన తలరాత ఇలా అయిపోయింది? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఐఎమ్ సోము, మార్కెటింగ్ మేనేజర్. ఏమిటి ప్రాబ్లం? రెగ్యులర్ గా ఫీవర్, మోషన్స్ కూడా అవుతున్నాయి. ఐ సీ. నాలుగు చూపించండి. ఈ ఎర్ర మచ్చలు ఇంతకు ముందు నుంచే ఉన్నాయా? నేను పెద్దగా గమనించలేదు సార్. ఓకే, ఎనీహౌ నేను టెస్టులు రాస్తాను, ల్యాబ్లో చేయించండి. రిపోర్ట్స్ వచ్చాక చూసి విల్ టేక్ యాక్షన్. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బావా. హాయ్. ఏమిట్లా ఉన్నాయా ఇలా వచ్చావు? రావాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ సడన్ గా పిక్నిక్ వెళ్దామన్నారు. నా దగ్గర మనీ లేదు. ఓ సంతేనా? నేను ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ బావా. ఓకే, బాయ్. మహారాజశ్రీ యజమాని గారు మరదలను కూడా వదిలిపెట్టడం లేదంటే నిజంగా శృంగార పురుషుడే. గుడ్ ఈవినింగ్ డాక్టర్, ఇవిగోండి రిపోర్ట్స్. చెప్పండి సార్, నాకేమైందో? హెచ్ఐవి పాజిటివ్. వాట్? ఎస్, హెచ్ఐవి పాజిటివ్. మీకు ఎయిడ్స్. నేను అలా బయటకు వెళ్ళొస్తానా? అలాగే బావా, నేను వస్తాను. నైటీస్ కొనుక్కోవాలి. రా వెళ్దాం. నేను వస్తానండి. లావణ్య వస్తుందిగా, నువ్వు వద్దులే. పద. అమ్మగారు, అయ్యగారు అసలు అదో టైపు. చిన్న అమ్మాయి గారిని ఒంటరి మంచిది కదేమో. మొన్న వచ్చేసరికి ఏంటి లావణ్య, మూడవుట్లో ఉన్నావేంటి? కంట్లో ఏదో పండిట్టుంది, చూడు బావా.
హలో. మై గాడ్, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదని ఈ పాన్ పరాగ్గాడు ఒకడు. ఏంటయ్యా నీ గోల? రామేశ్వరం శనేశ్వరం. మిస్టర్ కృష్ణ, నువ్వు ఎప్పుడైనా తాపేశ్వరం కాజా తిన్నావా? తాపేశ్వరం కాజా తిన్నాను, కపిలేశ్వరం తీర్థం తాగాను. ఓహో. అబ్బా రా బాబా వెళ్తాం. ఇవిడు మొన్న మొనాలిసా, నిన్న నైటింగేల్, ఈ రోజు రోజా, రేపు రేపు సౌందర్య, ఎల్లుండి రంభ, ఆ తర్వాత కాజు. లేకపోతే ఏంటయ్యా, సరదాగా నా మరదలతో షాపింగ్ వస్తే మధ్యలో నీ గోలంటయ్యా? అర్థం కాదు. నీ గోలంటే ప్రొసీడ్ 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 ప్రొసీడ్. నువ్వయ్యా మగాడంటే పేరుకు తగ్గట్టే శృంగార పురుషుడివి. రోజుకొక గోపికతో కాలక్షేపం చేసేసుకో, డిఫరెంట్ స్టైల్లో డిట్టి ఆడుకో. బావా నీ గులాబీలంటే ఇష్టమా? ఆనాడు పూలతో పోల్చాడు శ్రీనాథుడు, ఈనాడు గులాబీలతో కొలిచాడు ఈ కృష్ణుడు. To the managing director, sir, with the reference of your letter dated, please supply the cement immediately. Be in your limits. సారీ సార్, బ్యాలెన్స్ తప్పాను. బ్యాలెన్స్ నువ్వు తప్పి నన్ను తప్పిస్తున్నావు. శృంగారానికి సమయం సందర్భం ఉంటేనే అందంగా ఉంటుంది. కైండ్లీ అరేంజ్ టు సెండ్ ద మెటీరియల్స్. లావణ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ, అక్క ఎంత మాట అందో తెలుసా? ఏమంది? బావ నేను షాపింగ్ వెళ్ళొచ్చాం కదా, బావకి నాకు అక్రమ సంబంధం ఉందని, ఆయనతో చనువుగా ఉండద్దని ఇష్టం వచ్చినట్లు మాటలంది నన్ను. బాధపడకమ్మా, కృష్ణ గురించి నాకు అంతా తెలుసు. కృష్ణ శృంగార పురుషుడు కాదు, శ్రీరామచంద్రుడు. ఏవో చెప్పుడు మాటలేని అక్క ఆవేశంలో అలా అంటుంది. మనసులో పెట్టుకోకమ్మా. పద భోంచేద్దాం. సార్ తప్పేమి సార్, మా ఆవిడ పుట్టింటికి వెళ్తే కొంచెం కక్కుర్తి పడ్డాను, వదిలేండి సార్. కక్కుర్తి పడ్డావా? అంటే ఇది ఆ టైప్ ఇల్లా? ఏంటి ఈ నెల మామూలు పంపించేసాగా, మళ్ళొచ్చావేంటి? మామూలు పంపించావా? లే లే, నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? నే పుట్టింది పెద్దాపురంలో. ఏ మనూరేనే బాబాయిది. బాబాయ్ కాదు కాదు కాదు, బావా. కోప్పడదు బావగారు, నా పిల్లలు. నువ్వు చిన్న పిల్లవా? నిన్ను దేశం మీదకి వదిలేస్తే ఎన్ని కొంపలు కూలిపోతాయో. పేకటొచ్చా? రాదు. మరి చెస్సు? చెస్. పోనీ చెడు కూడా వచ్చా? రానే రాదు. అక్క పోలీస్. నేనుండగా మీరంతా ఏంటి వర్రీ అవుతున్నారు? డోంట్ వర్రీ. ఇంత పెద్ద ఎస్ఐని పెట్టుకుని భయపడతారేంటి? నో భయం. నేనెవరు? అసలు నువ్వెవరో చెప్పు. ఎస్ఐ బాబు మోహన్. ఎస్ఐ బాబు మోహన్? ఏ ఏరియాకి ఎస్ఐ బాబు? కమాన్ టెల్ మీ. అది నేను 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 యారా, మమ్ములే మోసం చేస్తావరా? నీలాంటి వాళ్ళ వల్లే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుందిరా, యూస్లెస్ ఫెలో. ఎన్నాళ్ళు చేస్తున్నావురా? చెప్పండి, మీకు దండం పెడతాను, నిజం చెప్పేస్తాను. కడుపు నింపుకోవటం కోసం ఇలా పోలీసు వేషం వేసి జనాల్ని మోసం చేశాను. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం లేక కాదు. నన్ను క్షమించండి ఎస్ఐ గారు, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సింది. ఆల్ రైట్, కమాన్ టేక్ హిమ్. వీళ్ళందరూ జీప్ ఎక్కించండి. నమస్తే సారు. యాడికి పోతున్నావు? పోరా, నీతో నాకు పని ఏంటి? నాతో నీకేం పని? నీతోనే నాకు పని. నేను చెప్పిన ఆటో రెడీ చేసినావు. నీకు ఆటో కొనియాలరా? రేయ్, ఎక్కువ మాట్లాడమంటే చెప్పుతో కొడతా. ఏయ్, నక్రాలు చేస్తామంటే బొక్కలు కొడతాయమనుకున్నావో? అదేంటి బాయ్యా, నువ్వెంత, నీ బతుకెంత? అరే ఊకే జోక్ చేస్తున్నారు, ఎందుకు కొడతావు?
రాయ్ మళ్ళీ ఏరియాలో కనిపించావో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నమస్తే సారు, గుర్తుంచుకో. బాగా కుట్టాడా బాయ్యా? అస్సలు ఇదంతా నీతోనే వచ్చింది బాయా. నీ పని ఇట్లా కాదు కానీ రిక్షా తొక్కు పా. ఇన్నాళ్ళు నువ్వు తొక్కావు, ఇప్పుడు నేను తొక్కాను. అరే తొక్కోయ్. ఎక్కు ఎక్కినోయ్ తొక్కు. అరే దొరకరా, దొరకు చంపుదాం. చూడక్కయ్యా. ఏం జరిగిందిరా? కృష్ణబాబు రంగాన్ని తుక్కుతుగ్గా కొట్టాడక్కయ్యా. అరే చూప్. అసలు నాకు ఎక్కడో కాలుతున్నా, నన్మిట్లకి రాక చెప్తున్నా. అసలు ఏం జరిగిందిరా? ఇంకా ఏం కావాలి? అరే రిక్షా తొక్కుతుంటే కాళ్ళు నొస్తున్నాయి, ఓ ఆటో కొనివయ్యా అని అడిగినా అంటే ఆయన కొడతావా? సిగ్గు లేదట్రా తన్నులు తిని రావడానికి? అరే సిగ్గేంది, కలేజా పటాయిస్తుంది. సత్యవతి ఓ పని చెయ్యి, ఆ ఫోటోలు నెగటివిటీ ఆడిని ఏం చేయాలో నేను చేస్తా. ఏడ్చావులే, నువ్వు గలాటా చేస్తే వాడు వీధిని పడతాడు తప్ప మనకి ప్రయోజనం ఏమి? మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. చూడు సత్యవతి, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, ఆడు నా మీద చెయ్యెత్తిండు. ఏం చేస్తావో జబర్దస్త్గా చెయ్యి. కస్తర్ బాకీ నేరేనా? నువ్వు కనిపించకపోతే నేరుగా మీ ఇంటికి వచ్చేదాన్ని తెలుసా? వచ్చుండాల్సింది, శ్రమ తప్పేది. నిజంగానా? నీ ఆవిడకి నన్ను ఎవరు పరిచయం చేస్తావు? నీ సెటప్ అనా? నువ్వు తీయబోయే సినిమాలో హీరోయిన్ అనా? తొందరపడకు, చెప్తా. ఏంటమ్మా దూరం దూరంగా ఉంటున్నావు?
చెప్పవే, ఎక్కడ దాచావు? చెప్తావు లేదా? ఎక్కడ దాచావు నెగిటివ్స్ ని? చెప్పావు, చెప్పవే. సభకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన ఆహుతులందరికీ మా ఆహ్వానం. ఈ ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి మన వంతు బాధ్యతను మనం గుర్తించాలని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఈ సభకు అధ్యక్షత వహించిన మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. తమ వల్ల దేశానికి హాని జరుగుతుందని గుర్తించి తమంతట తామే ఈ వేశ్యావృత్తిని మానుకుని సాధారణ జీవితం గడుపుతున్న ఈ సోదరీమణులందరికీ మా ప్రభుత్వం తరపున పునరావాసం కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. వృత్తిరీత్యా డాక్టర్నైన నేను రకరకాల వ్యాధులతో బాధపడుతున్న ఎంతో మందికి నయం చేసి ప్రాణదానం చేశాను. కానీ నా కొడుకు ప్రాణం మాత్రం కాపాడుకోలేకపోయాను. నా కొడుకు కౌశిక్ ఎయిడ్స్ వ్యాధికి గురై రోజు రోజుకు చిక్కి శల్యమై చావుకు దగ్గరవుతుంటే నేను పడ్డ మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. అలాంటి బాధ ఏ కన్న తండ్రికి కలగకూడదని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ రంజిత్ గారు మన మధ్య ఉన్నారు. వారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ రంజిత్. మీ అందరికీ నమస్కారం. ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్కి 20 సంవత్సరాలు నిండాయి. ఈ 20 ఏళ్లుగా హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వాళ్ళకి జీవితకాలాన్ని పెంచుకోవటానికి మందులు కనుక్కోవటం తప్ప ఇప్పటిదాకా మనం సాధించింది ఏమీ లేదు. కాకపోతే అహర్నిశలు యావత్ ప్రపంచం మీద డాక్టర్లు ఈ హెచ్ఐవిని సమూలంగా నాశనం చేయడం కోసం ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ హెచ్ఐవి శృతిమించిన శృంగారంతో వస్తుందని, దీనివల్ల రాబోయే తరాలు హెచ్ఐవితో పుడతారని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇకపోతే ముఖ్యంగా రక్తదాతలకు నా మనవి ఏమిటంటే, వారు రక్తాన్ని ప్రాణం కాపాడడం కోసం ఇస్తారు. అది గుర్తుంచుకుంటే చాలు. ఉంటాను. ఇప్పుడు కర్నూలు శ్రీ తాజేష్ అలీబాబా గారు మాట్లాడతారు. పురాణాల్లో, ఇతిహాసాల్లో, బైబిల్లో, ఖురాన్లో మరణానికి కారణం రోగం కాకూడదన్నారు. అందుకే వ్యభిచారం వద్దన్నారు. పశుకామం రద్దు అన్నారు. ఏకపత్ని వ్రతమే సబబు అన్నారు. ముఖ్యంగా ఈ ఎయిడ్స్ వ్యాధి వల్ల ఎందరో బలవుతున్నారు. అలా జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. సభకు నమస్కారం. మనుషులకి జబ్బులకి దగ్గర సంబంధం ఉందని అంటుంటారు. కానీ మనుషులకు రోగాలు రావడం సహజం. ఈ జబ్బుల వల్లనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నేను కూడా ఒకప్పుడు చెడు తిరుగుళ్ళు తిరిగి నా భార్యకి గర్భస్రావం అవడానికి కారకుణ్ణయ్యాను. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. నాలాంటి వాళ్ళు ఇకనైనా మారాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.